దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్టు 4. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినం ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచని, వినిన వాక్యం హృదయాల ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. యెషయా గ్రంథము 15 నుండి 21 అధ్యాయములు. 15వ అధ్యాయము. మోయాబును గూర్చిన దేవోక్తి. ఒక రాత్రిలో అర్మోయాబు పాడే నశించును, ఒక రాత్రిలో కిర్మోయాబు పాడే నశించును. ఏడ్చుటకు మోయాబీలు గుడికిని, మెట్ట మీదనున్న దీబోనుకును వెళ్ళుచున్నారు. నెబో మీదను మెదేబా మీదను మోయాబీలు ప్రలాపించుచున్నారు. వారందరి తలల మీద బోడితనం ఉన్నది, ప్రతివాని గడ్డము గొరిగింపబడి ఉన్నది. తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకుందరు. వారి మేడల మీదను వారి విశాల స్థలములలోనూ వారందరూ ప్రలాపించుదురు, కన్నీరు వలకపోయుదురు. హెష్బోనును ఏలాలేయును మొరపెట్టుచున్నవి, యహసు వరకు వారి స్వరం వినబడుచున్నది. మోయాబీల యోధులు కేకలు వేయుదురు. మోయాబు ప్రాణము అతనిలో వణుకుచున్నది. మోయాబు నిమిత్తము నా హృదయం అరుచుచున్నది. దాని ప్రధానులు 3 ఏండ్లు తరిపి దూడవలే సోయరు వరకు పారిపోదురు. లూహీతు ఎక్కడు త్రోవను ఏడ్చుచూ ఎక్కుదురు. నశించితిమే అని ఎలుగెత్తి కేకలు వేయచ్చు హోరోనయీము త్రోవను పోవుదురు. ఏలయనగా నిమీము నీటి తావులు ఎడారులాయను, అది ఇంకనూ అడవిగా ఉండును. గడ్డి ఎండిపోయాను, చెట్టు చేమలు వాడబారుచున్నవి, పచ్చనిది ఎక్కడనూ కనబడదు. ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకున్న పదార్థములను నిరవంద్రి చెట్లున్న నది అవతలకు వారు మోసుకొని పోదురు. రోదనము మోయాబు సరిహద్దుల్లో వ్యాపించును. అంగలార్పు ఎగ్లాయిము వరకును బేరేలీము వరకును వినబడును. ఏలయనగా దీమోను జలములు రక్తములాయను, మరియు నేను దీమోను మీదకి ఇంకొక బాధను రప్పించదను. మోయాబీలులో నుండి తప్పించుకుని వారి మీదకిని, ఆ దేశములో శేషించిన వారి మీదకిని సింహమును రప్పించదను. 16వ అధ్యాయం. అరణ్యపు తట్టున ఉన్న సెల నుండి దేశము నేలువానికి తగిన గొర్రెపిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి. గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె అర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనబడదురు. ఆలోచన చెప్పుము, విమర్శ చేయము. చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయము. చెదరిన వారిని దాచిపెట్టుము, పారిపోయిన వారిని పట్టియకుము. నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము. దోచుకున్న వారు వారి మీదకి రాకుండానట్లు మోయాబీలకు ఆశ్రయముగా ఉండుము. బలాత్కారులు ఓడిపోయిరి, సంహారం మానిపోయాను. అణగద్రొక్కువారు దేశంలో లేకుండా నశించిరి. కృప వలన సింహాసనము స్థాపింపబడును. సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చి ఒకడు కలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయం విచారించుచు న్యాయము జరిగించుటకే తేవరించును. మోయాబీలు బహు గర్వము గలవారని మేము విని ఉన్నాము. వారు గర్వమును గూర్చి, వారి అహంకార గర్వ క్రోధములను గూర్చి విని ఉన్నాము. వారు వదరుట వ్యర్థము. కావున మోయాబీలు మోయాబును గూర్చి అంగలార్చుదురు, అందరూ అంగలార్చుదురు. మోయాబీలరా, కేవలము పాడేయున్న కిర్హారేసేతు ద్రాక్ష పండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు. ఏలయనగా హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్షావలులు వాడిపోయాను. దాని శ్రేష్టమైన ద్రాక్షావలులను జనముల అధికారులు అనగద్రొక్కిరి. అవి యాజరు వరకు వ్యాపించును, అరణ్యములోని ప్రాకెను. దాని తీగలు విశాలంగా వ్యాపించి సముద్రమును దాటెను. అందువలన యాజరు ఏడ్చినట్లు నేను సిబ్మా ద్రాక్షావలుల నిమిత్తము ఏడ్చెదను. హెష్బోను, ఏలాలే, నా కన్నీళ్ల చేత నిన్ను తడిపెదను. ఏలయనగా ద్రాక్ష తొట్టి త్రొక్కి సంతోషించినట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి మానిపోయాను. ద్రాక్షల తోటలో సంగీతం వినబడదు, ఉత్సాహధ్వని వినబడదు. గానుగులలో ద్రాక్షగెలను త్రొక్కువాడెవడునూ లేడు. ద్రాక్షల తొట్టి త్రొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించి ఉన్నాను. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనిచున్నది. కిర్హారేసేతు నిమిత్తము నా ఆంత్రములు సితారా వలె వాగుచున్నవి. మోయాబీలు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకకపోవును. పూర్వకాలమున యెహోవా మోయాబును గురించి సెలవిచ్చిన వాక్యం ఇదే. అయితే యెహోవా ఇప్పుడు ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. కూలివాని లెక్క ప్రకారము 3 ఏండ్లలోగా మోయాబీల యొక్క ప్రభావమును వారి సమూహమును అవమానపరచబడును. శేషం బహు కొద్దిగా మిగిలిను, అది అతి స్వల్పముగా ఉండును. 17వ అధ్యాయం. దమస్కును గూర్చిన దేవోక్తి. దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను, అది పాడై దెబ్బగాను అగును. అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును, అవి గొర్రెల మందల మేయు తావులగును.
ఎవడునూ వాటిని బెదిరింపకుండా మందుల అచ్చట పండుకొనును. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును, దమస్కునకు రాజ్యము లేకుండును. ఇశ్రాయేలీల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును, వాని క్రొవ్విన శరీరము కృశించిపోవును. చేను కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులకు కోయినట్లుండును. రెఫాయిము లోయలో ఒకడు పరిగె ఏరునట్లుండును. అయినను ఒలీవ చెట్లు దులపగా పైకొమ్మ చివరను రెండు మూడు పండ్లు మిగిలి ఉండట్లు, ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మల యందు 3-4 పండ్లు మిగిలి ఉండునట్లు దానిలో పరిగె పండ్లునని ఇశ్రాయేలీల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠములు తట్టు చూడరు, దేవతా స్తంభమునైనను సూర్యదేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు. మానవులు తమను సృష్టించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును. ఆ దినమున ఎఫ్రాయిమీల బలమైన పట్టణములు ఇశ్రాయేలీల భయము చేత అడవిలోను కొండ శిఖరము మీదను జనులు విడిచిపోయిన స్థలముల వలె అగును. ఆ దేశము పాడుగును. ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరిచిపోతివి, నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకం చేసుకొనలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచు వచ్చితివి, వాటిలో అన్యమైన ద్రాక్షవల్లులను నాటితివి. నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచి వేసితివి, ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింపజేసితివి. గొప్ప గాయములను మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును. ఓహో, బహుజనములు సముద్రముల ఆర్భాటం వలె ఆర్భాటించును, జనములు ప్రవాహ జలముల ఘోష వలె ఘోషించును, జనములు విస్తార జలముల ఘోష వలె ఘోషించును. ఆయన వారిని బెదిరించును, వారు దూరముగా పారిపోదురు. కొండ మీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు, తుఫాను ఎదుట గిరగిరా తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరమబడుదురు. సాయంకాలమున తల్లడిల్లుదురు, ఉదయము కాక మునుపు లేకపోదురు. ఇదే మమ్మను దోచుకుని వారి భాగము, మా సొమ్ము దొంగిలు వారికి పట్టు గతి ఇదే. యెషయా గ్రంథం 18వ అధ్యాయం. ఓహో, కూషు నదుల అవతల తటతటా కొట్టుకొనుచున్న రెక్కలు గల దేశమా, అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది. వేగిరపడు దూతలారా, ఎత్తైన వారును నునుపైన చర్మము గల వారునగు జనమునొద్దకు, దూరములో ఉన్న భేకర జనమునొద్దకు పోవుడి. నదులు పారుచున్న దేశము గల వారిని, దౌష్టికులై జనములను త్రొక్కుచుండు వారునగు జనమునొద్దకు పోవుడి. పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు, లోక నివాసులైన మీరు భూమి మీద కాపురముండు మీరు చూడుడి. బాకా ఊదినప్పుడు ఆలకించుడి. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. ఎండ కాయుచుండగాను, వేసవి కోతకాలమున మేఘములు మంచు కురియుచుండగాను నేను నిమ్మలించి నా నివాస స్థలమును కనిపెట్టుచుండును. కోతకాలము రాకమునుపు, పువ్వు వాడిపోయిన తర్వాత ద్రాక్ష కాయ ఫలమగుచుండగా ఆయన పోటకత్తుల చేత ద్రాక్ష తీగలను నరికి వ్యాపించు లతాతంతుల కోసివేయును. అవి కొండలలోని క్రూర పక్షులకును భూమి మీదనున్న మృగములకును విడవబడును. వేసవి కాలమున క్రూర పక్షులను, శీతాకాలమున భూమి మీదనున్న మృగములను వాటిని తినును. ఆ కాలమున ఎత్తైన వారును, నునుపైన చర్మము గలవారును, దూరంలోనున్న భీకరమైన వారును, నదులు పారు దేశము గలవారునై ఉన్న దౌష్టికులకు ఆ జనులు సైన్యములకు అధిపతియగు యెహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాస స్థలముగా ఉండు సియోను పర్వతమునకు తేబడుదురు. 19వ అధ్యాయం. ఐగుప్తును గూర్చిన దేవోక్తి. యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తీయుల గుండె కరుగుచున్నది. నేను ఐగుప్తీయుల మీదకి ఐగుప్తీయులను రేపెదను, సహోదరుల మీదకి సహోదరులు, పొరుగువారి మీదకి పొరుగువారు లేచుదురు. పట్టణములో పట్టణము యుద్ధము చేయును, రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును. ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించుచు వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసెదను. కావున వారి విగ్రహముల యొద్దకును, గొనుగు వారి యొద్దకును, కర్ణపిశాచి గల వారి యొద్దకును, సోదెగాండ్రి యొద్దకును విచారింప వెలుదురు. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించెదను. బలాత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సముద్ర జలములు ఇంకిపోవును, నదియును ఎండి పొడినేల అగును, ఏటి పాయలను కంపుకొట్టును. ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును, రెల్లును తుంగలును వాడిపోవును. నైలు నది ప్రాంతమున దాని తీరమునున్న బీడులను, దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడకపోవును. జాలరులను దుఃఖించెదరు. నైలు నదిలో గాలములు వేయి వారందరూ ప్రలాపించెదరు. జలముల మీద వలలు వేయువారు కృషించిపోదురు. దువ్వెనతో దువ్వబడు జనుప నార పని చేయువారును, తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు. రాజ్య స్తంభములు పడగొట్టబడును. కూలి పని చేయువారందరూ మనోవ్యాధి పొందుదురు. ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు, సోయాను అధిపతులు కేవలం అవివేకులైరి. ఆలోచన శక్తి పశుప్రాయమాయను. నేను జ్ఞాని కుమారుడను, పూర్వపు రాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు? నీ జ్ఞానులు ఏమేరి? సైన్యములకు అధిపతియగు యెహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలను కదా.
సోయను అధిపతులు అవివేకులైరి, నోపు అధిపతులు మోసపోయిరి, ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమే వారు తోలజేసి ఉన్నారు. తల అయినను, తోక అయినను, కొమ్మ అయినను, రెల్లైనను ఐగుప్తులో పని సాగింపు వారెవరూ లేరు. ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీలు వంటి వారు అగుదురు. సైన్యములకు అధిపతి యెహోవా వారిపైన తన చెయ్యి ఆడుచుండు. ఆయన చెయ్యి చూచి వారు వణికి భయపడుదురు. యూదా దేశం ఐగుప్తునకు భయంకరమగును. తమకు విరోధముగా సైన్యములకు అధిపతి యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తావించిన ఎడల ఐగుప్తీయులు వణుకుదురు. ఆ దినమున కనాను భాషతో మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశంలో ఉండును. వాటిలో ఒకటి నాశనపురము. ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును, దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును. అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతి యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును. అతడు వారిని విమోచించును. ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు యెహోవా తన్ను వెల్లడి పరుచుకొనును. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకొందురు. వారు బలి నైవేద్యములను అర్పించి ఆయనను సేవించెదరు. యెహోవాకు మొక్కుకొనెదరు. తాము చేసుకున్న మొక్కుబడులను చెల్లించెదరు. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరుకు రాజమార్గం ఏర్పడును. అష్షూరీయులు ఐగుప్తునకును, ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచూ పోవుచూ ఉందురు. ఐగుప్తీయులను అష్షూరీయులను యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమే భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును. సైన్యములకు అధిపతి యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. 20వ అధ్యాయం. అష్షూరు రాజైన సర్గోను తత్తాసును పంపగా అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరంలో అష్డోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. ఆ కాలంలో యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చెను. నీవు పోయి నీ నడుము మీద గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోలు తీసివేయము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోలు లేకే నడుచుచుండగా యెహోవా, నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చి కూషును గూర్చి సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకే నడుచుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశం నుండి కొనిపోబడిన కూషీలను, పిన్నలను, పెద్దలను, దిగంబరులను గాను, చెప్పులు లేనివానిగాను పట్టుకొని పోగును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదుల మీద వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును. వారు తాము నమ్ముకొనిన కూషీలను గూర్చి, తాము అతిశయ కారణంగా ఎంచుకున్న ఐగుప్తీయులను గూర్చి విస్మయముంది సిగ్గుపడుదురు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అష్షూరు రాజు చేతిలో నుండి విడిపింపబడవలనని సహాయము కొరకు మనం పారిపోయి ఆశ్రయించిన వారికి ఈలాగు సంభవించినదే, మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు. 21వ అధ్యాయము. సముద్ర తీరమునున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి. దక్షిణ దిక్కున సుడిగాలి విసిరినట్లు అరణ్యము నుండి భీకర దేశము నుండి అది వచ్చుచున్నది. కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది. మోసము చేయవారు మోసము చేయుదురు, దోచుకునివారు దోచుకుందురు. ఏలాము బయలుదేరును, మాధ్య ముట్టడి వేయుము. వారి నిట్టూర్పంతియు మాన్పించుచున్నాను. కావున నా నడుము బహు నొప్పిగా ఉన్నది. ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది. బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను, విభ్రాంతి చేత నేను చూడలేకుండా ఉన్నాను. నా గుండె తటతటా కొట్టుకొనిచున్నది. మహాభయము నన్ను కలవరపరుచున్నది. నాకు ఇష్టమైన సంధ్యవేళ నాకు భీకరమైను. వారు భోజనపు బలను సిద్ధము చేదురు, తివాసీలు పరుతురు, అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా, లేచి కేడములకు చమురు రాయుడి. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు వెళ్ళి కావలివాణ్ణి నియమింపుము. అతడు తనకు కనబడు దానిని తెలియజేయవలను. జత జతలుగా వచ్చు రౌతులను, వరసలుగా వచ్చు గాడిదలను, వరసలుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును. సింహము గర్జించినట్లు కేకలు వేసిన ఏలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిల్చుచున్నాను, రాత్రి అంతయు కావలి కాయుచున్నాను. ఇదిగో జత జతలుగా రౌతుల దండు వచ్చుచున్నదని చెప్పెను. బబులోను కూలెను, దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు, ముక్క ముక్కలుగా విరగగొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చెను. నేను గూర్చిన నా ధ్యానమా, నా కళ్ళములో ఊడ్చబడినవాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పి ఉన్నాను. ధూమాను గూర్చిన దేవోక్తి. కావలివాడ రాత్రి ఎంత వేలైనది, కావలివాడ రాత్రి ఎంత వేలైనది అని ఒకడు సేయూరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమును అగును, రాత్రియు అగును. మీరు విచారింపగోని ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. అరేబియాను గూర్చిన దేవోక్తి. దేదానీయులైన స్వార్థవాహులారా, సాయంకాలమున మీరు అరబీ ఎడారిలో దిగవలను.
తేమా దేశ నివాసులారా, దప్పిగొన్న వారికి నీళ్లు తండి, పారిపోచున్న వారికి ఎదురుగా ఆహారం తీసుకుని రండి. ఖడ్గ భయము చేతను, దూసిన ఖడ్గ భయము చేతను, ఎక్కువ పెట్టబడిన దమస్కుల భయము చేతను, క్రూర యుద్ధ భయము చేతను వారు పారిపోచున్నారు. ప్రభువు నాకు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు. కూలివారు ఎంచినట్లుగా ఒక ఏడాదిలోనిగానే కేదారు ప్రభావం అంతయు నశించిపోవును. కేదారీలు బలార్జుల విలుకాండ్లలో శేషించువారు కొద్దివారగుదురు. ఈలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమాగణతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో కాపాడుచున్న దేవుడవు నాయన. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సైన్యములకు అధిపతి, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా, హలేలుయా, హలేలుయా, హలేలుయా. అయ్యా, నీ బాహుబలము చేతనైనా అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, సూచక్రియల ద్వారానైనా ఐగుప్తు చెర నుండి ఇశ్రాయేలును విడిపించే దేవుడవు. ఎర్ర సముద్రమును పాయలు చేసావు అయ్యా. మారాణిలను మధురముగా మార్చావు తండ్రి. నాయన బండ నుండి నాయన నీళ్ళిచ్చావు ప్రభు, మన్నాను కురిపించావు నాయన. అయ్యా నాయన ఇరుకోగోడలు కూల్చావు ప్రభా తండ్రి. నాయన అయ్యా, ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు ప్రభా. అయ్యా తండ్రి, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నాయన ఇశ్రాయేలు నడిపించిన దేవుడవు నాయన, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. మా కొరకు దిగి వచ్చి ప్రభా అయ్యా, అయ్యా తండ్రి నాయన, అమూల్యమైన నిష్కలంకమైన నీ రక్తాన్ని చిందించావు, నీ ప్రాణాన్ని పెట్టావు అయ్యా. మూడో దినమున పునరుద్ధానుడివే తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వన మా కొరకు విజ్ఞాపన చేయుచున్నావు అయ్యా. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీ అమూల్యమైన నిష్కలంకమైన నిర్దోషమైన అయ్యా నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభు. మా అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకొని చుండగా నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నిందారహితులుగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి నాయన. అయ్యా నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. రిమానమా శరాధర రిదునక సంద్రిహాంధరబా. అయ్యా నీకే స్తుతి నాయన, స్తుతి ప్రభు, స్తుతి ప్రభు నాయన. మాలో మీరు ఉంటున్నందుకు మీకు వందనాలే, మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలయ్యా. అయ్యా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. మీరు ఇస్తున్న తెలివిని బట్టి, జ్ఞానమును బట్టి, వివేకమును బట్టి, ఆలోచనను బట్టి నాయన, మీరు పుట్టిస్తున్న భయభక్తులను బట్టి ప్రభు నాయన. అయ్యా తండ్రి నాయన, మీరు ఇస్తున్న సమస్త జ్ఞానమును బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. మీరు ఇస్తున్న అభిషేకాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. వాక్యమే ఉన్న దేవా నాయన, నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు నాయన. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధలు మాకు అదే నెమ్మదిస్తుంది ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు, స్తోత్రాలు. హలేలుయా, హలేలుయా. రీబారాబా రమాన దూర ఖాతారాబారా శరాధార. అయ్యా వింటున్న వాక్యం మా హృదయాలు నాయన ఫలింపజేస్తూ నాయన వాక్యానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి నాయన. నీకే స్తోత్రాలు చెల్లించుకుని కృపాసని వద్దకు వచ్చున్నాం. నీ కృప కొరకు వేడుకుంటున్నాం అయ్యా. మాపై నాపై అయ్యా నీ కృప కలుగును గాక, మా పరిస్థితులపై నీ కృప కలుగును గాక, మాకున్న కట్లు బంధకాలపై నీ కృప కలుగును గాక. రిబానా మషంద్రి హాందర ఖాతారాబర యోసంద్రి హాతారాల. అయ్యా మా కుటుంబాలపై నాయన, మా కుటుంబాల్లో మా యజమానులపై నీ కృప కలుగును గాక నాయన. రిబానా మషంద్రి ఖాందరాల. అయ్యా రక్షణార్థమైన కృప వారిపైకి దిగి వచ్చిన గాక, వారి మనోనేత్రాలు యేసునామములో తెరవబడును గాక, వారి హృదయాలు తెరవబడును గాక. అయ్యా వారి రాతి గుండెలు మాంసపు గుండెలుగా మార్చబడును గాక, కుటుంబాలన్నీ నీ రక్షణలో స్థిరపరచబడును గాక. కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచిన మారు మనసు పశ్చాత్తాపం ఒప్పింపు చేయ ఆత్మ నిశ్చయముగా ప్రతి కుటుంబంలో ఉండును గాక. రియాశరాధర ఖతురాబా. అయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నాన్న. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు. మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా, నీకు ఇష్టలుగా మేము అందరూ ఉండటానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. మా పట్టణాన్ని దర్శించండి, మా పట్టణాన్ని అయ్యా బలపరచండి, మా పట్టణంలో ఉజ్జీవాన్ని రగిలించండి నాయన. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో నాయన ఉండ 10 కోట్ల అయ్యా తండ్రి తెలుగు ప్రజలను మీరు దర్శించండి, వారి మనోనేత్రాలు వెలిగించండి నాన్న. నీకే స్తోత్రాలు ప్రభా. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచిన రూపులకు మార్చుకోండి నాయన. నీ పత్రికలుగా మార్చుకోండి ప్రభా. నన్ను సన్నిధికాంతి వారి మీద ప్రకాశింపచేయండి. ఎత్తబడే సంఘంలో అయా బుద్ధి కలిగిన కన్యకులు ఎట్టి రీతిలో సిద్ధపాటు కలిగి ఉన్నారు ప్రభా. అట్టి సిద్ధపాటు జీవితాలు ప్రతి క్రైస్తవునికి నాయన దయచేయమని వేడుకుంటున్నాం. దైవజనురాలు, సేవకులు, సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ రీతిలో నీ సేవ చేస్తున్నప్పటికీ చూచుచున్న దేవుడవు ప్రభా నాయన. అభిషేకించండి, వాడుకోండి, నీ కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రాజ్యానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. రియాశరాధర రిదానమసంద్రి కాంతారాబా. అయ్యా ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటి పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా తండ్రి వారందరినీ దర్శించండి నాయన. అయ్యా వారి మనోనేత్రాలు వెలిగించండి, వారి హృదయాలు తెరవండి నాయన. సువార్తకు విరోధంగా లేస్తున్న ప్రతి ఆయుధం యేసునామములో లయపరచబడును గాక. ప్రపంచవ్యాప్తంగా బలమైన ఉజ్జీవము రగులు కొనును గాకని ప్రార్థిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దైవజన్ని అభిషేక్
అభిషేకించి వాడుకో రాజా. అయ్యా తండ్రి నీకే స్తోత్రాలు నాయన. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచండి. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి అయ్యా. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించి హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీయండి అయ్యా ఒప్పింపచేయండి. పాపమును గూర్చి నీతిని గూర్చి నాయన తీర్పును గూర్చి ప్రజలు ఒప్పింపబడుదురు గాక. అయ్యా బలమైన ఉజ్జీవం రగుడు కొనును గాక. అగ్ని గుర్రాలతో రథాలతో దిగి రండి నాయన. అయ్యా నీ సైన్య సమూహంతో దిగి రండి. కడవరి వర్షమే మీరు అయ్యా దిగి రండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభా నాయన. అయ్యా తండ్రి మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా స్వస్థపరచండి అయ్యా. హాస్పిటల్లో బెడ్లన్నీ ఖాళీ అయిపోయినట్లు స్వస్థపరచండి ప్రభా. అయ్యా తండ్రి సూసైడ్ స్పీడ్స్, యాక్సిడెంట్ స్పీడ్స్ వేసినాములు లయపరచబడును గాక నాయన. అయ్యా పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఖాళీ అయిపోయేలాగా మా దేశము స్వస్థపరచబడును గాక. నిశ్చయంగా స్వస్థపరచబడును గాక నాయన. అయ్యా ఇక మా దేశ ప్రధాని గారిని నాయన అయ్యా చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు, డిపార్ట్మెంట్స్ అందరినీ దర్శించండి, రక్షించండి ప్రభా నాయన. మా దేశంలో ఇంకా సువార్తంద గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు ఏసునామములో పట్టబడును గాక. నిశ్చయంగా సువార్తికులు లేపబడుదురు గాక. అయ్యా అపోస్తులు, ప్రవక్తలు లేపబడుదురు గాక. మతోన్మాదులు, మత శాంతస్వాదుల నుంచి దేశానికి విడుదల కలుగును గాక. అట్టి వారు సౌలు పౌలుగా మార్చబడినట్లు వారి మనోనేత్రాలు తెరవబడిన వారి మార్చబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాయన. ఉదయకాలంన అయ్యా మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాయన. నీ పేరు పెట్టబడి నాయన పాపం విడిచి నీ సన్నిధిలో ప్రతి దేశం కొరకు చేస్తున్న ప్రతి ప్రార్థన నీ సన్నిధిలో ఉంది ప్రభా నాయన. అయ్యా ప్రార్థించేవారిని ఇంకను బలపరిచి అభిషేకించి వాడుకోండి. వారి అవసరతలన్నీ మీరు మహిమస్సంలో తీర్చమని నాయన. ఇంకను ప్రార్థనా వీరులు మీరు లేపమని ప్రార్థిస్తూ ఉదయకాలంలో మా దేశాన్ని, ప్రపంచ దేశాలను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటే కొద్దిపాటి ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అలా ప్రార్థన చేసిన వాని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్.